ఆ తర్వాత మీరు మోకాళ్ళు తడుపుకోవాలి ఆ నీళ్ళతో. ఆ తర్వాత ఛాతీ భాగం తడుపుకోవాలి. ఆ తర్వాత మెడ భాగము వెన్నుపైన. అప్పుడు మీరు శిరస్సు తడుపుకోవాలి. సో, ఈ గ్రాడ్యువల్‌గా ఈ టెంపరేచర్ అన్నది మీ బాడీకి అలవాటు పడిపోతూ ఉంటుంది పాదాల దగ్గర నుండి. సో, ఆ హాట్ వాటరు అప్పుడు మీకేమి ఇంపాక్ట్ ఉండదు. ఏ ఏ ఋతువులో అయినా సరే, ఏ కాలంలో అయినా సరే మీరు ఏ వాటర్‌తో స్నానం చేసినా సరే. నదీ స్నానం చేసేటప్పుడు కూడా ఎవడు గబుక్కున నదిలో దూకేయడు. ముందు పాదాలు తడుపుకుంటారు. తర్వాత ఇంకా కొంచెం లోతుకెళ్తారు. తర్వాత ఇంకా కొంచెం లోతుకెళ్తారు. ఇది క్రమంగా బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో, మీరు హాట్ వాటర్ చేసినా, కోల్డ్ వాటర్ చేసినా, సమ్మర్ అయినా, వింటర్ అయినా, రెయినీ సీజన్ అయినా సరే, ఈ పద్ధతి మీరు పాటించండి. హెల్త్‌కి సంబంధించినటువంటి అనేక సమస్యలు మీకు రాకుండా